వాళ్ళకి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ అవైలబుల్. మోటివేట్ చేసి వదిలితే నిజంగా ఇఫ్ దే ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ దే విల్ కమ్ ఇన్ టు దట్ పర్టికులర్ థింగ్. సో దట్స్ వాట్ ఐ సెడ్. బట్ హీ వాజ్ నాట్ అంటే హీ వాజ్ ట్రైయింగ్ టు టెస్ట్. నేను ఇంత అడమెంట్‌గా మళ్ళీ అడిగితే ఎక్కడో దగ్గర ఒప్పుకుంటారేమో అని. రైట్. సేయింగ్ దట్ అంత అవసరం లేదు. వీ కెన్ మేక్ ఇట్ ఆప్షనల్. బట్ వీ కెన్ మోటివేట్ దెమ్ టు టేక్ దిస్ అనేసి. సో అలాగా దే వర్ టెస్టింగ్ మై అంటే నా స్టాన్స్ నేను మారుస్తున్నానా లేదంటే అదే స్టాన్స్ మీద ఉన్నానా అనేది. సో ఐ కెప్ట్ అంటే ఆ గ్రౌండెడ్గా ఉన్నాను అనమాట. సో దట్ వెంట్ వెల్. సో అది నా అండర్స్టాండింగ్. సో బాగా జరిగింది ఫైనల్గా ఇంటర్వ్యూ అయితే. బయటకు వచ్చినప్పుడు నా ఫ్రెండ్ వెయిట్ చేస్తుండే బయట. ఏంటో ఎంత బాగా నవ్వుకుంటూ వచ్చావు బయటికి అన్నారు. రైట్. అప్పుడే నాకు అర్థమైంది. సో దట్ వెంట్ వెల్ అనేసి. నేను ఈ మధ్యకాలంలో ఎస్పెషలీ 2023 రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు నమ్మరు 160 వచ్చిన 160 వచ్చిన వాళ్ళు మళ్ళీ ఈ ఇయర్ మళ్ళీ రాశారు. అవునండి. అంటే 150 లోపు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ ఇయర్ రాశారు. నాకు ఎక్కడ కొంచెం ఆస్పిరెంట్స్ నుంచి నా నుంచి ఒకటి ఏమొస్తుందంటే మళ్ళీ వీళ్ళే రాస్తూ ఉంటే కరెక్ట్ కొత్త వాళ్ళు పాపం ఇంకా కాంపిటేటివ్గా రాయాల్సి ఉంటుంది కదా అన్నది. అంటే యాజ్ యూ సెడ్ మళ్ళీ సేమ్ ర్యాంక్ వస్తుందా బెటర్ ర్యాంక్ వస్తుందా మనం ఏం చెప్పలేము. దట్ ఈస్ డిఫరెన్స్. కానీ వచ్చిన దానికి సంతోషపడి వాళ్ళు ఆగకుండా మళ్ళీ రాయడం అనేది ఇట్స్ ఎ కాంపిటేటివ్నెస్ని ఇంకా పెంచేస్తుందా అనిపిస్తుంది నాకు. డెఫినెట్. అంటే మేడం ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళేంత వరకు దట్ గేమ్ ఈజ్ డిఫరెంట్. బట్ అది అన్లాక్ అయిన తర్వాత మెయిన్స్ అన్లాక్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వచ్చే సర్కిల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మేడం. అందరూ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు లేదంటే ర్యాంక్ కొట్టేసిన వాళ్ళు ఉంటుంది. సో అక్కడ వాళ్ళు ఇచ్చే సజెషన్స్ అన్నీ కూడా ఎగ్జామ్కి చాలా హెల్ప్ అవుతాయి అనమాట. సో ఆ నెట్వర్క్లో మనం పడగలిగితే ఆటోమేటికలీ అది ఒక ఫోర్స్ మల్టిప్లేయర్ అనమాట. సో డెఫినెట్లీ ఆ జోన్ ఉండే వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ దే విల్ టేక్ ఇట్ బెటర్ అనమాట. సో అందుకే మీరు ఇంకా అంటే అందుకే ఇంటర్వ్యూ అప్పుడు ఎంతమంది ర్యాంకర్స్ అంటే పొటెన్షియల్ ర్యాంకర్స్ కలిస్తే వాళ్ళు నెక్స్ట్ అటెంప్ట్కి చాలా ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ వచ్చినప్పుడు అయిన ఫ్రెండ్స్ ఆశ్రిత్ కానీ లేదంటే భరత్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నారు, తర్వాత శామ్యూల్. సో వీళ్ళందరి ఇంటరాక్షన్ వల్ల నాకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి, ఏ మెంటర్ దగ్గరికి వెళ్ళాలి, సో వాళ్ళ సజెషన్స్ అన్నీ కూడా చాలా హెల్ప్ అయ్యాయి అనమాట. సో అందుకే మీరు ఎక్కువ ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ చూస్తుంటారు అనమాట. కానీ టైం మేనేజ్మెంట్ మీకు ఈజీ అయిందండి? టైం మేనేజ్మెంట్ అంటే ఎగ్జామ్లో అంటున్నారు. ఎగ్జామ్లో నాది రైటింగ్ స్పీడ్ బాగుంటుంది మేడం. కాకపోతే స్టిల్ ఎంత రైటింగ్ స్పీడ్ బాగున్నా ప్రాక్టీస్ లేకపోతే కొంత కష్టం అవుతుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ ఎగ్జామ్ GS1 ఉన్నప్పుడు చాలా రోజులు గ్యాప్ వచ్చేసి ఉంటుంది టెస్ట్ సిరీస్ రాసి. సో ఫస్ట్ టైం మళ్ళీ కూర్చున్నప్పుడు అది కొంత ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. బట్ అందుకే ఎగ్జామ్కి వెళ్ళే ముందు హాఫ్ అన్ అవర్ ముందు రాయడం ఇలాంటివి కొంతమంది చేస్తారు. సో దట్ వాళ్ళకి ఆ పేస్ అనేది అట్లానే కంటిన్యూ అవుతుంది. పర్టికులర్గా ఇన్ని గంటలు చదువుతున్నారా లేదా అని మెంటర్స్ అడుగుతూ ఉంటారు. మీ వరకు మీరు ఎన్ని గంటలు చదివారు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారంటే ఏం చెప్తారు? కొన్ని రోజులు అసలు 1 అవర్ కూడా చదవని రోజులు కూడా చాలా ఉంటాయి మేడం. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు మెయిన్స్ వచ్చేస్తుంది దగ్గరలో ఉంది లేదా ఫిలిమ్స్ దగ్గరలో ఉంది అన్నప్పుడు తినడం పడుకోవడం తప్ప మిగతా ఆల్ కాన్షియస్ అవర్స్ ఎగ్జామ్ గురించి ఆలోచిస్తుంటాం. చదువుకోవడం లేదంటే ఎవరితోనైనా మాట్లాడినా కానీ ఎగ్జామ్ గురించే అడగడం. సో ఈ థింగ్సే జరుగుతాయి మేడం. సో నేనేమంటానంటే ఇది ఒక నెంబర్ ఆఫ్ అవర్స్గా పెట్టుకుంటే ఆ మొక్కుబడిగా ఆ నెంబర్ ఆఫ్ అవర్స్ చదివిన తర్వాత మనకి ఈవెన్ చదవాలని ఉన్నా లేదంటే ఆ రోజు అంత ఇబ్బందిగా ఉన్నా అది ఎందుకో అంత ప్రొడక్టివిటీ రాదని అనిపిస్తుంది. రాదర్ ఈ వీక్కి నేను ఇంత కంప్లీట్ చేయాలని పెట్టుకుంటే డెఫినెట్లీ అది అప్పుడు మనం అది కంప్లీట్ చేయడం కోసం చాలా ఎక్కువ మనం హార్డ్ వర్క్ చేస్తాం. అట్ ద సేమ్ టైం నేను ఎలాంటి చిల్ పర్సన్. డేలో ఎంత చదివినా ఏం చేసినా స్టిల్ ఐ హ్యావ్ సమ్ పాయింట్ ఆఫ్ టైం నేను ఒక 2 అవర్స్ లేదంటే 1 అవర్ నాకు నచ్చినవి నేను చేస్తాను అనమాట మేడం. దాన్ని మూవీ చూడడము, ఈవెన్ తినేటప్పుడు సంథింగ్ ఐ వాచ్ అంటే నాకు ఇష్టమైన టెడ్ టాక్స్ చూడడము ఏదో చేస్తుంటాను అనమాట. సో ఐ డోంట్ కీప్ మై సెల్ఫ్ వెరీ సీరియస్. సో అందుకే నేనేమంటానంటే సక్సెస్ షాన్ ఏకర్ అని దేర్ ఈజ్ అ సైకాలజిస్ట్. హీ సేస్ దట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ హ్యాపీ. సో దట్స్ వై దే ఆర్ సక్సెస్ఫుల్. అచ్చా, సంతోషంగా ఉన్నారు, సక్సెస్ఫుల్ అవుతారు అంటున్నారా? ఎస్ మ్యామ్. ఎందుకంటే వాళ్ళ క్రియేటివిటీ బెటర్గా ఉంటుంది. వెన్ యూఆర్ ఇన్ గుడ్ మూడ్ యూ అసోసియేట్ లాట్ ఆఫ్ థింగ్స్. సో అందుకే హ్యాపీనెస్ ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రిపరేషన్లో. ఎందుకంటే అందరూ డౌట్ఫుల్గా చూస్తుంటారు, వీళ్ళకి ర్యాంక్ వస్తుందా, వీడు అలా ఉంటాడు కానీ వీడికి ర్యాంక్ రాదేమో. సో ఈవెన్ మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా మెయిన్స్ క్వాలిఫై అయితే వీడు ఇంటర్వ్యూకి వచ్చాక చూద్దాంలే అనుకుంటారు. ఇంటర్వ్యూకి వచ్చాక మళ్ళీ పోయిందంటే
అక్కడ వరకు వెళ్ళడమే గ్రేట్ ఈడు అని అనుకుంటారు అనమాట. సో బట్ ఇవన్నీ మనం ఫేస్ చేయాలంటే వీ హ్యావ్ టు బీ హ్యాపీ ఇన్సైడ్, వీ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్. సో దానికోసం ఏంటంటే ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ఏ హ్యాపీనెస్ రిచువల్. కొంతమందికి మూవీకి వెళ్ళడం రిచువల్, కొంతమందికి ఒక క్రికెట్ ఆడుకోవడం రిచువల్. సో వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ గుడ్ రిచువల్స్ అనమాట, హ్యాపీనెస్ రిచువల్స్. మీరు ఢిల్లీలో ప్రిపరేషన్ తీసుకునేంత ఆర్థిక స్తోమత పేరెంట్స్కి ఉండిందండి? ఇబ్బంది ఏం పడలేదా అక్కడ మీరు? మై ఫాదర్ ఈజ్ ఎ గెస్టెడ్ ఆఫీసర్. యా. ఆయన వెరీ కంఫర్టబుల్. ఇంకా చెప్పాలంటే నేను జాబ్ చేస్తానే ఉన్నాయి చాలాసార్లు, చేస్తూ చదువుకుంటానే. బట్ హీ సెడ్ నో, యూ షుడ్ నాట్ డూ జాబ్, ఎందుకంటే నేనున్నా. సో జాబ్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎ నో, బిగ్ నో అనమాట ఇంట్లో. కాకపోతే నేను ఇంకా 2022 ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అసలు ఇంకా అడగడం ఎందుకు బాగోదేమో అనేసి ఐ స్టార్టెడ్ కరెక్టింగ్ పేపర్స్. అరౌండ్ ఒక 1500 క్వశ్చన్స్ కరెక్ట్ చేశాను అనమాట ఇక్కడ హైదరాబాద్లో. సో దట్ గివ్ మీ సమ్ పాకెట్ మనీ. అంటే ఇంకెలా అంటే మా ఫాదర్ ఇంకా డబ్బులు ఇస్తుంటే కూడా ఐ ఫెల్ట్ కొంత ఎందుకు ఇంకా అడగడం అని అనిపించేది అనమాట. కాకపోతే స్టిల్ నాకు తీసుకోవడంలో అంత పెద్ద మొహమాటం లేదు. ఇన్ కేస్ నాకు ప్రిపరేషన్కి అడ్డం పడుతుంది అంటే డెఫినెట్లీ నేను మా ఫాదర్ని ఇంకా అడిగి తీసుకుంటాను. ఎందుకంటే ఈ ఎగ్జామ్ ర్యాంక్ కొట్టడం ఇంపార్టెంట్. సో ఫైనలీ ర్యాంక్ రాకపోతే ఇన్ని రోజులు తీసుకున్న డబ్బులు కూడా వేస్ట్ అయిపోయేటట్టే కదా మేడం. అవును అవును. సో అలా